హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ ప్యాడెడ్ బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ దగ్గర పోట్లీ బటన్స్ వచ్చేలా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్కే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్క్వేర్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ బ్రాడ్ వీ నెక్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేస్తాను. స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1.5 మీటర్ కాటన్ లైనింగ్ని తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్స్ నా సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున అలాగే నా వైపున క్లాత్ 2 సైడ్స్ కరెక్ట్గా ఉండేలా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పై వైపున కూడా ఈ కోరాస్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం లేయర్స్ అంతా కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ లాంగ్ని పై వైపుకి, అలాగే బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ని నా వైపుకి స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 14 ఇంచులు, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచులకి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 40 ఇంచులు చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి 40ని 4 చేత భాగించాలి. ఎందుకంటే బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ అనేది 10 ఇంచులకు వస్తుంది. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్, ఎగ్జాక్ట్గా 14.5 ఇంచెస్కి ఫోల్డింగ్ మీద 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్ కాబట్టి ఫోల్డింగ్ మీద 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపల వైపుకి 1/4 ఇంచుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/4 ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకున్న తర్వాత మిగిలినది నెక్ విడ్త్లోకి వస్తుంది. నెక్ విడ్త్ 4 ఇంచులకి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తగ్గించి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే 6.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని, ఇక్కడ ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, మిడిల్లోకి ఈ టేప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్కి ఇటు సైడ్కి నా వైపుకి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ 3 మార్కింగ్స్ కలిసేలా ఈ విధంగా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ 3 ప్లేసెస్ కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. అలాగే వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట. పై వైపున 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. చూసారా, ఆర్మ్ హోల్ కర్వ్ 9 ఇంచెస్, అలాగే నేను డ్రా చేసిన ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఈ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఫస్ట్ టైమే కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ మనం బ్రాడ్ వీ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి బ్యాక్ నెక్ డీప్ని 4.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను. ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచ్ని డ్రా చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ షేప్లోనే మనం వీ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వీ నెక్ని కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా క్రాస్గా వీ నెక్ని డ్రా చేయకూడదు. ఇలా డ్రా చేసాము అంటే
బ్యాక్ నెక్ క్లోజ్ అయిపోతుంది. ఇలా కాకుండా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా వీ నెక్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే బోట్ నెక్ బ్లౌజే కాదు, మామూలు క్రాస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కొందరు ఇలా స్ట్రైట్గా వీ షేప్ కూడా అడుగుతారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా వీ నెక్ని మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా డౌన్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది, డ్రాప్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుంటే చూసారా వీ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా, అందువల్ల ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి పై వైపున ఈ విధంగా పేపర్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా మనం 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ పైకి ఉంటుంది కదా, అందువల్ల ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా పై వైపుకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం పేపర్ మీద మార్క్ చేసాం కదా, ఇలా అన్ని మార్కింగ్స్ కలిసేలా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కావాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు మనం జాయింట్ చేసి యాడ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి, అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే 2.5 ఇంచెస్ వరకు ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోతుని డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ విడ్త్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి నీట్గా షోల్డర్ స్ట్రిప్ అలాగే నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో నెక్ మనం ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ విడ్త్ 4 ఇంచెస్ కదా, కింది వైపున మరీ ఎక్కువ బ్రాడ్ రాకుండా 3.25 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి నేను 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. చూసారా, పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఈ 2 మార్కింగ్స్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్ షేప్ కావాలో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ నెక్కే కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్క్వేర్ నెక్ని ఈ విధంగా డ్రా చేశాను అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం 4 ఇంచెస్కి, అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ 40 ఇంచులు కదా, 44 చేత భాగిస్తే 4 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట, అంటే 4.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున మాత్రం 4 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ అంటే నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ విడ్త్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బస్ట్ తక్కువగా ఉంటే క్రింది వైపున ఈ విడ్త్ని కొంచెం తగ్గించాలన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది లేదా ప్రెస్ అయినట్టు ఉంటుంది అంటున్నారు కదా, ఈ రిమార్క్ అనేది లేకుండా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విడ్త్ని మనం చేంజ్ చేసుకున్నాము అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా క్రింది వైపున ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రావన్నమాట. ఇక్కడ సపోజ్ మీరు కట్ చేయలేదు అంటే
సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ 2 పీసెస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా క్లాత్ రావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఇస్తాం. కానీ సైడ్ జాయింట్ దగ్గర కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాం కదా, ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ తెలియడం కోసం టక్స్ని ఇవ్వాలి. ఈ టక్స్ని ఇచ్చిన దగ్గరే మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఇక్కడంతా టక్స్ని ఇవ్వాలి. చూసారా, ఇక్కడ టక్స్ని ఇవ్వాలి. అలాగే సెకండ్ క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇవ్వాలి. ఈ విధంగా మనం టక్స్ని ఇచ్చాము అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. అందువల్ల మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో మార్కింగ్ చేసుకున్న క్లాత్ మీదనే ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పేపర్ మీద కట్ చేసుకొని ఈ విధంగా క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్కి పై వైపున ఒక 1/2 ఇంచ్ లేదా పాదం ఇంచ్ ఖర్చుని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ క్రింది వైపున 3/3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ నెక్కే కానీ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా స్క్వేర్ నెక్ని అయితే డ్రా చేశాను. చూసారా, ఇలా మీకు బ్రాడ్ కావాలన్నా ఇంకొంచెం బ్రాడ్ తీసుకోవచ్చు. నేనైతే ఈ బాక్స్లోనే ఈ స్క్వేర్ నెక్ని అయితే డ్రా చేశాను. స్క్వేర్ నెక్కే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా బుక్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా నేను ఫస్ట్ ఫోల్డ్ చేశాను కదా అలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మీకు క్లాత్ సఫిషియెంట్గా ఉంటేనే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రింది వైపున 4 లేయర్స్ ఓపెన్లో ఉన్నాయి, పై వైపున 2 లేయర్స్ ఫోల్డింగ్లో ఉందన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. నా సైడ్కి ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. క్రింది వైపున 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని కట్ చేసుకున్నాను. అంటే కోరాస్ ఉన్నాయి, ఈ కోరాస్ అన్నీ నీట్గా ఉండేలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పై వైపుకి హ్యాండ్ పొడవును తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 12 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర 1/3 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ 9 ఇంచెస్ కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించేసి 8/3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ మీరు తగ్గించాలి అంటే తగ్గించండి. అంటే బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ ఈక్వల్గా 9 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1/4 ఇంచ్ తగ్గించాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా స్లైట్గా కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా టక్స్ని ఇచ్చేసి హ్యాండ్కి లోతుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి లోతుని కట్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ 2 టక్స్ పాయింట్స్ మిడిల్లోకి ఇలా 1/2 ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యేలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోతుని ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్కి లోతుని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్కి మనకి చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి బిగ్ బార్డర్ ఉంది ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంది. బిగ్ బార్డర్ ఉన్న సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి.
2 సైడ్స్ జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్ కొంచెమే ఉంది, అలాగే ఒక సైడ్ మాత్రమే బిగ్ బార్డర్ ఉందన్నమాట. అందువల్ల ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ మనకి ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు తక్కువ క్లాత్లో అయినా చెక్ చేసుకొని తర్వాతే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే అస్సలు జాయింట్స్ అనేది రాకుండా చాలా నీట్గా మనకి ఒరిజినల్ క్లాత్ అనేది రెడీ అవుతుంది. క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ అనేది అస్సలు రాకుండా మనం ఈ మెథడ్లో ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే చూసారా, తక్కువ క్లాత్లోనే మనం డిజైనర్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్కి క్రింది వైపున సెకండ్ లేయర్లో క్లాత్ కొంచెం తక్కువగా ఉంది, అందువల్ల ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసి కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఫ్రంట్ సైడు ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేశాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది. హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి కాబట్టి క్లాత్ని చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్కి క్లాత్ కావాలి, అందువల్ల చాలా కేర్ఫుల్గా ఈ బ్లౌజ్ని అయితే కట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ దగ్గర పోట్లీ బటన్స్ని, ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని, బ్యాక్ ఓపెన్తో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో, మనకి క్లాత్ ఇంత తక్కువగా ఉన్నా కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చేలా ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ప్యాడెడ్ ఆర్ కప్స్ని కూడా 40 సైజ్ తీసుకున్నాను. ఇలా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా నేను క్లాత్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం మన శారీకి ఆర్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా క్లాత్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్లాత్తో పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పోట్లీ బటన్స్ని రెడీ చేసేటప్పుడు థర్మోకోల్ బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. ఇలా బాల్ని ఎగ్జాక్ట్గా క్లాత్ మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకి మిషన్ థ్రెడ్ను కూడా తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఒక రోల్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి థర్మోకోల్ బాల్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలన్నమాట. 1 or 2 నాట్స్ వేసుకొని ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో ఇలా చుట్టాలి. ఇలా థ్రెడ్ని చుట్టాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా 1 or 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ థర్మోకోల్ బాల్ తర్వాత ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలా ఈ విధంగా థర్మోకోల్ బాల్ని రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక బాల్ని కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ థర్మోకోల్ బాల్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు అన్ని బాల్స్ ఒకే సైజులో ఉంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉంటాయన్నమాట. కాబట్టి బాల్స్ ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. ఇలా బాల్ని కరెక్ట్ క్లాత్ మిడిల్లో ఇన్సర్ట్ చేసుకొని ఇలా థ్రెడ్ని చుట్టాలి. నెక్స్ట్ 1 or 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో ఇలా 1 or 2 టైమ్స్ చుట్టేసి ఒక నాట్ వేసుకున్నాము అంటే ఈ పోట్లీ బటన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా థ్రెడ్తో నాట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం పోట్లీ బటన్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను కొన్ని పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేశాను. ఇలా ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అలా రెడీ చేసుకోవాలి. నేనైతే 50 to 60 పోట్లీ బటన్స్ని రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో వీ నెక్కి, ఫ్రంట్ పార్ట్లో స్క్వేర్ నెక్కి కావాలి
కాబట్టి ఇలా నేను ఒక 50 to 60 పోట్లీ బటన్స్ని ఒకే సైజులో ఉండేలా థర్మోకోల్ బాల్స్ని తీసుకొని పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేసుకున్నాను. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్. ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో బ్రాడ్ వీ నెక్ కదా, ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఒక సైడ్ మాత్రం మీకు పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ అంటే ఓపెన్ కదా, అందువల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా మార్కింగ్ చేసుకున్న సైడు పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసేయాలి, ఎందుకంటే షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఈ పోట్లీ బటన్ని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ ఫుట్తో అయినా పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే డబుల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని కొంచెం స్లోగా పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే 1 ఇంచ్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా పోట్లీ బటన్స్ని మనం ఇక్కడ గ్యాప్ అనేది ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర 1 ఇంచ్ ఒక దగ్గర 2 ఇంచెస్ అలా తీసుకోకూడదు, ఫినిషింగ్ నీట్గా రాదనమాట. అందువల్ల 1 ఇంచ్కి బిగినర్స్ అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ కొంచెం ఎత్తుగా అంటే లావుగా ఉంటుంది కదా, అందువల్ల మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు ఫుట్ అంటే మనకి ఈ పోట్లీ బటన్ హెడ్ ఉంది కదా, అంటే థర్మోకోల్ బాల్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా బాల్ క్రింది వైపున స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా పోట్లీ బటన్ని మన నెయిల్ హెల్ప్తో 2 సైడ్స్ ఇలా టచ్ చేసాము అంటే కరెక్ట్గా ఈ బటన్ హెడ్ దగ్గర స్టిచ్ అనేది వస్తుందన్నమాట. 2 సైడ్స్ ఇలా నెయిల్స్తో ఈ పోట్లీ బటన్ని ఇలా ప్రెస్ చేసినట్టుగా టైట్గా తీసుకొని మనకి ఈ ఫుట్ క్రింది వైపున కరెక్ట్గా ఈ హెడ్ దగ్గర అంటే ఈ పోట్లీ బటన్ హెడ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే కరెక్ట్గా స్టిచ్ వస్తుంది. అలాగే క్లాత్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే పోట్లీ బటన్ దగ్గర క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం లాగినట్టు వస్తుందన్నమాట. అలా రాకూడదు అని అంటే మనం ఈ విధంగా నెయిల్తో 2 సైడ్స్ ఇలా బాల్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే క్లాత్ లాగినట్టు లేకుండా ఫ్రీగా వస్తుందన్నమాట. చూసారా ఇలా మనం పోట్లీ బటన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ క్లాత్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ కూడా పోట్లీ బటన్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ పోట్లీ బటన్స్ని ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ పోట్లీ బటన్స్ క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తుంది చూసారా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చూసారా ఇక్కడ ఈ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి, క్లాత్ లాగినట్టు లేకుండా ఫ్రీగా ఉండేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ వేసేటప్పుడు పోట్లీ బటన్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేలా, ఈ వేస్ట్ అంతా రాంగ్ సైడ్కి వెళ్ళేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ వేస్ట్ ఉంది చూసారా, ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ క్లాత్ లావుగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చూసారా ఇక్కడ పోట్లీ బటన్స్ ఎంత నీట్గా రెడీ అయ్యాయో రైట్ సైడ్కి ఈ విధంగా మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ వచ్చేలా ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా పోట్లీ బటన్ పై వైపున స్టిచ్ రావాలి. ఇక్కడ పోట్లీ బటన్ వేస్ట్ అనేది చాలా వరకు మనం కట్ చేసాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లోపల పోట్లీ బటన్ వేస్ట్ ఎక్కువగా ఉంది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ టచ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఖర్చు సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ని కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ని. నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా ఇలా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్
రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ పోట్లీ బటన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ పోట్లీ బటన్స్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోట్లీ బటన్ అనేది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా, అంటే ఎక్కువ మందంగా ఉంటుంది. మనం మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు లాగినట్టుగా రాకూడదు అని అంటే ఇక్కడ 2 సైడ్స్ నేను నెయిల్స్తో ఎలా అయితే పోట్లీ బటన్స్ని టచ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా క్లాత్ పట్టినట్టు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ సింగిల్ ఫుట్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, నేనైతే డబుల్ ఫుట్తో స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని చూసారా, ఈ పోట్లీ బటన్ వేస్ట్ అంతా కట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ పోట్లీ బటన్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసి మిడిల్లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. సెకండ్ ప్రిన్సెస్ కట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా మీరు ఈ వీడియోని చూస్తూ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని అస్సలు భయపడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ విధంగా మీరు స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ ప్రిన్సెస్ కట్ క్లాత్ సెకండ్ పీస్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బోట్ నెక్సే కాదు, మామూలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఈ 2 పీసెస్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట, వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా. ఇక్కడ మీరు కట్ చేయకుండా స్టిచ్ వేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసి ఈ 2 పీసెస్ని ఇలా రెడీ చేసుకున్నారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ 2 టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఇక్కడ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ని యాడ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ సెకండ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా పాదం ఇంచి ఖర్చును తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఈ 2 పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపును కూడా స్టిచ్ వేసుకోవచ్చు లేదా నెయిల్తో అయినా రబ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్స్ ఆర్ ప్యాడ్స్ దగ్గర కూడా మిడిల్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ ప్యాడ్స్ పైన కూడా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిషన్ ఫూట్ నీడిల్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాడ్ని కూడా ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ బస్ట్ పాయింట్ని కరెక్ట్గా ఈ క్లాత్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకొని 3 or 4 స్టిచ్చెస్తో ఇలా రఫ్ స్టిచ్ వేసాము అంటే ఈ కప్ ఆర్ ప్యాడ్ అనేది చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మనం ప్యాడ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మనం కప్ని ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కప్ ఆర్ ప్యాడ్స్ని యాడ్ చేసుకుందాం. మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కప్కి 2 సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ బస్ట్ పాయింట్ని ఈ ఫూట్ క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ఫూట్ క్రిందికి ఇలా కప్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక 3 or 4 రఫ్ స్టిచెస్ వేసామంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ బస్ట్ పాయింట్ దగ్గర స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా, నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్. ఈ కప్స్ కూడా చాలా నీట్గా కరెక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుందాం. చూసారా ఇలా మనం కప్స్ని యాడ్ చేసిన తర్వాత
ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ 2 స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా అడ్జస్ట్ చేయలేదు అంటే కొంచెం పఫీగా వచ్చేస్తుంది, అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి లూజ్ వస్తుందన్నమాట. అలా రాకూడదు అంటే క్లాత్ని ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే డిజైనర్ బ్లౌజెస్ చాలా నీట్గా వస్తాయి. అలాగే ఇలాంటి ప్యాడెడ్ బ్లౌజెస్ కూడా చాలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ స్టిచ్చెస్ అనేది ఒక క్లాత్ పైన సెకండ్ క్లాత్, అంటే ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఈ 2 క్లోత్స్ ఈ స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చింది అని అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలాంటి ప్యాడెడ్ బ్లౌజ్కి కొంచెం కేర్ఫుల్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ హ్యాండ్తో నేను ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ స్టిచ్చెస్ అనేది లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా 2 స్టిచ్చెస్ కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చింది అని అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఈ కప్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్కి 2 సైడ్స్ జాయింట్స్ని యాడ్ చేసుకున్నాను. ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడు, అంటే ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకి లోతు తీసిన సైడు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే లోతు తీసిన సైడు ఎదురెదురుగా పర్ఫెక్ట్గా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. 2 హ్యాండ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నేను క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే 2 హ్యాండ్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకుంటూ ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నాకు క్లాత్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు కూడా నేను చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ తక్కువగా ఉంది, అందువల్ల ఫస్ట్ ఒక హ్యాండ్కి ఇలా జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని చూసారా, ఈ క్లాత్ని కూడా నేను అలాగే ప్లేస్ చేసి యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్కి యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా 2 స్లీవ్స్ని రెడీ చేసుకున్న తర్వాత చూసారా, లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా ఈ విధంగా రావాలి. చూసారా, నేను హ్యాండ్స్కి జాయింట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి నాకు క్లాత్ తక్కువతోనే ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ వేయగలిగాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, పై వైపున మాత్రం పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ విధంగా నీట్గా మనకి ఖర్చు కరెక్ట్గా రావాలన్నమాట. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి, ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. పై వైపున పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున పోటీ బటన్ని స్టిచ్ వేసాను కాబట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాం కాబట్టి. ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి, క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇలా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ నెయిల్తో రబ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే కొంచెం మనం ఇలా టైం స్పెండ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం డాట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది బాడీకి మిడిల్లోకి వస్తాయన్నమాట బ్యాక్ పార్ట్లో. ఇలా ఒక సైడ్ క్లాత్కి ఏ విధంగా అయితే మనం స్ట్రైట్ పీస్ని అలాగే డాట్ని స్టిచ్ వేసామో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్ట్రైట్ పీస్ని అలాగే డాట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేస్ట్ బెల్ట్ని యాడ్ చేశాను. చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే స్ట్రైట్ పీస్ని ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని అంటే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా షోల్డర్స్ని 2 స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు కటింగ్లో ఎంత ఖర్చునైతే తీసుకుంటామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా షోల్డర్స్ ఎంత నీట్గా వచ్చాయో స్ట్రెయిట్ లైన్ లాగా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ హ్యాండ్స్ పార్ట్ని కానీ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేయాలన్నమాట. కటింగ్లో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 2 సైడ్స్ ఒక స్టిచ్తో హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. అంటే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. హ్యాండ్స్ పార్ట్కి అలాగే షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు కర్వ్ షేప్ ఉంటుంది కదా, అందువల్ల సెకండ్ క్లాత్కి స్టిచ్ అనేది రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని చూసారా ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంది. చూసారా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఈ కర్వ్ అంటే మనకి స్ట్రెయిట్ లైన్ కటింగ్ చేసేటప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఆ లైన్కి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ఎవరికైనా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. డిజైనర్ బ్లౌజెసే కాదు
ఎలాంటి బ్లౌజెస్ అయినా క్రాస్ కట్ కాదు, ప్రిన్సెస్ కట్ కాదు, ఏ బ్లౌజ్కైనా ఈ మెథడ్లో మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ సింబల్లా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయినా డ్రా చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుందన్నమాట. ఇలా స్కేల్ హెల్ప్తో స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుంది, అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. పావు ఇంచి గ్యాప్తో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సెకండ్ స్టిచ్ని సేమ్ ఇదే విధంగా థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చూసారా స్ట్రెయిట్గా ఉంది, అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్. చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చూసారా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పోట్లీ బటన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను. చూసారా ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.